ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను. ప్రియమైన వర్లరా, మరి భక్తుడైన సొలొమోను దేవునికి చేస్తున్న ప్రార్థన చూడండి. నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా ఒక ఘనమైన మందిరాన్ని నేను కట్టించాను అని చెప్తున్నాడు. ప్రియమైన వర్లరా, మరి ఒక ఘనమైన మందిరాన్నే కట్టాడు. ఎందుకనంటే మరి దేవుడు తనంతట తానుగా సొలొమోనును ఏర్పాటు చేసుకుని ఆ మందిరాన్ని కట్టించుకున్నాడు. మరి నాటి నుండి నేటి వరకు కూడా సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని ఎవరు కూడా కట్టలేదు. కానీ ఆ సొలొమోను కట్టిన మందిరమే ఘనమైన మందిరము కావచ్చు, కానీ దేవుని నిత్య నివాస స్థలము ఆ మందిరము కాదండి. దేవాది దేవుడే నిత్య నివాస స్థలము. తరతరములకు, భక్తుడైన మోషే అంటున్నాడు, తరతరములకు నీవే మాకు నివాస స్థలము నాయనా అని. ప్రభువారు ఎక్కడ ఉంటారో అక్కడే నిత్య నివాస స్థలము తన ప్రజలందరికీ కూడా. కావున మరి ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి నిత్య నివాస స్థలముగా ఉన్నాడు. ఆనాడు యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయేటప్పుడు మరి శిష్యులందరికీ కూడా చెప్తాడు ఒక మాట కూడా. ఆయన చెప్తూ ఉంటాడు, మీ అందరి కొరకు నేను స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీ హృదయాలను కలవరపడనీయకుడి అని. మరి ప్రతి ఒక్కరికి కూడా తాను ఉన్న చోట కొన్ని స్థలములను సిద్ధపరుస్తున్నాడు తన భక్తుల కొరకు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో ఎన్నో స్థలములు మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ అవి భౌతిక సంబంధమైనవే. ఆత్మ సంబంధమైన నిత్య నివాస స్థలము ఆ దేవాది దేవుడే. ప్రియమైన వాళ్ళ, అందుకునే బ్రతికున్న కాలంలో ఈ లోకంలో జీవించినప్పుడే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. ఆయన రక్తములో కడగబడాలి, ఆయన ప్రజలుగా జీవించాలి. అప్పుడు ఆయన ఉన్న చోట ప్రతి ఒక్కరికి కూడా నివాసం ఉండే యోగ్యత అనుగ్రహిస్తాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించు, నిత్య నివాస స్థలముగా ఆ ప్రభువారు నీకున్నాడు. ఈ లోకములో ఘనమైన మందిరాలు ఉన్నాయి, లేవని నేను చెప్పటం లేదు, కానీ అవన్నీ కూడా ప్రభువుని ఆరాధించడానికి, సమాజముగా కూడుకోవటానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, అలాగే మన యొక్క ఐక్యతను బలపరుచుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ లోకము నుంచి వెళ్ళిపోయేటప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ మందిరాన్ని నీతో తీసుకెళ్ళవు. నీ హృదయంలో దేవునికి స్థానమిస్తే దేవుడు నీకు కూడా తన స్థలములో స్థానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.